ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో చైర్మన్ గుంటుపల్లి హరిబాబు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. నంద్యాల పట్టణంలో కలెక్టర్ రాజ్ కుమార్ కి కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ మబూనిసా వినతి పత్రం. నంద్యాలలో ఆటో డ్రైవర్లకు ప్రమాదాలపై పోలీస్ చట్టాలపై చర్యలు తప్పు అంటూ హెచ్చరికలు జారీ. నంద్యాల ఓం శాంతి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజకుమార్ కి రక్షాబంధన్ రాఖీ కట్టిన ఓం శాంతి సభ్యులు. మృతదేహాన్ని నీళ్లలో తీసుకొని వెళ్లే వీడియో వైరల్. స్పందించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. చిన్నవంగలి గ్రామానికి చెందిన గ్రామ నాయకులు ప్రజలు కలెక్టర్ రాజకుమార్ కి మీడియా ముఖంగా ధన్యవాదాలు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. సిఐటియు. నంద్యాల జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పీజీఆర్ఎస్ సమస్యలపై నిర్లక్ష్యం చూపకుండా నిర్ణీత గడువు లోపల పరిష్కరించుకొని బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, డిఆర్ఓలు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అందిన అర్జీలను అధికారులు నిర్లక్ష్యం చూపకుండా వేగవంతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారునికి అర్థమయ్యే విధంగా ఎండార్స్మెంట్ పంపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అందిన ఫిర్యాదులపై కూడా ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారంపై సీఎంఓ కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా సమస్యలను పరిష్కరించాలన్నారు. పడిందా లేదా నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అధికారులు మార్కెట్ పాలకవర్గం సమన్వయంతో కృషి చేద్దామని నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు అన్నారు.
సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో తన ఛాంబర్లో చైర్మన్ గుంటుపల్లి హరిబాబు అధ్యక్షతన తన తొలి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ మార్కెట్ యార్డుకు సంబంధించిన అభివృద్ధి పనులు, రైతులకు కల్పించిన సౌకర్యాల సహకారాలపై చర్చించడం జరిగిందన్నారు. అలాగే మార్కెట్ యార్డ్ నందు ఆఫీస్ బిల్డింగ్ మరమ్మతులకు 10 లక్షల రూపాయలు, ఎగ్జిస్టింగ్ కాంపౌండింగ్ వాల్ మరియు డ్యామేజ్ క్వశ్చన్స్ రిపేర్ చేయడానికి 10 లక్షల మరియు కొన్ని మరమ్మతుల నిమిత్తం 1,70,00,000 రూపాయలతో పనులు ఆమోదించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కల్పన, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రంగప్రసాద్, విజయగౌరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 4 జిల్లాలు ప్రవేశిస్తుంది. మన జిల్లా గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు. మన జిల్లాలో హైయెస్ట్ ఇరిగేషన్ రాయలసీమలో, వాస్తవం కదా. కాబట్టి రైతులను ఆదుకుంటాం, తప్పకుండా రైతులను విస్మరించేదే లేదు. రైతులకు అభివృద్ధి కోసం కట్టుబడి ఉండమని తెలియజేసుకుంటున్నాను. మార్కెట్లో కొన్ని విషయాలు చెప్పారు. ఇక ఆ విషయాలు మీకు కూడా జరిగాయి. ఎందుకంటే గొర్రెలకు కూడా ఎండ పెట్టారు. ఆడవాళ్ళు గేట్లు వసూలు చేసుకుంటాడు. ఎవడు వసూలు చేస్తున్నాడు మరాడి వాళ్ళ దగ్గర. ఇక్కడ పశువులు పెట్టారు. 15 రూపాయలు పశువులకి ఎంత వసూలు చేస్తున్నారు బాగా లేదు. చేస్తున్నారు తక్కువ ఎంతో అదేదో వాళ్ళకి వదిలేసాం, మన సంబంధాలే. అది వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సెక్రటరీ బోర్డు ఉంది, వాళ్ళు బోర్డు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. అది తర్వాత దీని గురించి ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడడం ఎందుకంటే హైకోర్టులో ఉంది. కాబట్టి అది హైకోర్టు తీసుకుని వీళ్ళు కూడా మేము వద్దని చెప్పడంలే, ఓపెన్ యాక్షన్ పోదాం. ఎవరికైనా కానీ ఓపెన్ యాక్షన్ ఎవరైనా పాట పాడుకొని ఓపెన్ యాక్షన్ చేద్దాం. దాని షాపులు ఎవరుగా మేము మార్కెట్ యార్డులు వేలం వేయాలనుకుంటే ఓపెన్ యాక్షన్ పోదాం. అది రైతు సమైక్యం, రైతుల కోసం పెడతాం. రైతులు చర్చించుకోవడానికి ఉంది. మార్కెట్ యార్డు కూడా ఇరకటం ఉంది. ఎవరైనా రైతులు వస్తే వాళ్ళకి ఉండడానికి టైం బీయింగ్ వాళ్ళ కోసం వచ్చినప్పుడు ఉండడానికి రైతులు గెట్టుగా మాట్లాడడానికి అది ఉండాలా అని చెప్పి, ఎప్పుడు ఏ పంటలు వేసుకోవాలా అని చెప్పి రైతు సమైక్యాన్ని పెట్టారు. కానీ రైతు సమస్యలు జరగలేదు. దాన్ని రైతులను విభజించేశారు. రైతులు ఒకటి తెలుగుదేశం అని, ఒక వైకాపా అని, ఒక కాంగ్రెస్ అని, ఒక బీజేపీ అని తీసుకొచ్చి రైతులు కూడా సర్వనాశనం చేశారు. రైతుల గ్రూప్ ఎందుకు? రైతు దేశానికి వెన్నెముక, దేశానికి జీడిపి పెంచేవాడు రైతు. మన గ్రౌండ్ మనకు ఈరోజు రాష్ట్ర జీడిపి వస్తుంది, అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి దీన్ని మీరు బాగా సీరియస్ గా తీసుకొని చేసుకోవాల్సిన అవసరం చైర్మన్ గారికి కూడా ఉంది, తెలుస్తాం. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సమస్య మనకు ఉండేది, నీళ్ళైతే సమృద్ధిగా వస్తున్నాయి. నీళ్ళ గురించి ఆలోచన లేదు. మన నీళ్లు కూడా ఇక్కడి నుంచి సోమశిల వరకు చేరినాయి. నేను నోటిమిట ఎలక్షన్ పోయినా, ఆడ సమస్య వచ్చింది, బ్యాక్ వాటర్, సోమశిల బ్యాక్ వాటర్ అంతా నీళ్ళు గ్రామాలు వస్తున్నాయని చెప్పి మేమంతా గ్రామాలని త్యాగాలు చేసాము. మాకు అర్థం తీసుకొచ్చి రోడ్డెంబడి మాధవరం, చిన్న మాధవరం, పెద్ద మాధవరం అంతా రోడ్డెంబడి పెట్టారు. మాకు ఆ పల్లెల్ని మునిగిపోయి మాకు వ్యవసాయం లేకుండా పోయింది. వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు. ఆడ సోమశిల కూడా నిండిపోయింది. చెన్నైకి నీళ్ళు వదిలినారు. ఇవన్నీ ఒక ఎన్టీ రామారావు గారు ఆ రోజులు ఇవన్నీ చేయకపోయిన మహానుభావుడు. మా పరిస్థితి ఏమి, రాయలసీమ పరిస్థితి తాడా నీళ్ళు దొరికినాయి మున్సిపాలిటీకి. చెప్పాలి మీరు, మున్సిపాలిటీకి ఉన్నాయి ఎంత కష్టపడా మాకు తెలుసు. ఎవరెవరు తీసుకొచ్చిన 1926, 87లో రంగన్న ఉన్నాడు, బతికే ఉండకపోతే పెళ్లి ఉంటాడు రంగన్న. మా మున్సిపాలిటీ నేను పల్లెలతోనే తిరిగినాం. కాబట్టి ఈరోజు మొదటి సమావేశం జరిగింది. రెండో సమావేశాలు మళ్ళా ఉన్నాయి వాళ్ళవి. కాబట్టి ఈరోజు చాలా సంతోషం. మార్కెట్ సభ్యులందరికీ నేను పేరు పేరున సభ్యులుగా ఉండేందుకు, వారిని గుర్తించి వాళ్ళ ప్రభుత్వం వేసినందుకు ప్రభుత్వానికి వారికి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో గత ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ స్థలాలకు సంబంధించి అక్కడ ఎలాంటి మార్కింగ్ లేకపోవడం ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ఇచ్చిన స్థలాలకు వెంటనే పేద ప్రజలకు అప్పజెప్పాలని జిల్లా కలెక్టర్ రాజకుమార్కి కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మబూనిసా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది. అయితే ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయంటూ ప్రజల నాయకులకు అడగడంతో సరైన కొలతలు లేవు, స్థలాలు లేవు అంటూ సమస్య పరిష్కార మార్గం కోసం వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మబూనిసా
ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. ప్రజలు పడుతున్న సమస్యను పరిష్కార మార్గం చూపాలని, ప్రజలకు ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేయడం జరిగింది కానీ ఆ స్థలాలకు ఇప్పుడు కొలతలు లేవని, వెంటనే పరిష్కార మార్గం చేయాలని జిల్లా కలెక్టర్కు సమస్యలు వివరించారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ సమస్యను పరిష్కార మార్గం చేస్తానని వారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మబూన్నీసా మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది కానీ ఇచ్చిన స్థలాలకు సంబంధించి కొలతలు లేవని, సమస్య పరిష్కార మార్గం కోసం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. స్పందన జరుగుతుంది. దాంట్లో గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ఈ రోజు రావడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇండ్లు కావాలని ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు ఎమ్మెల్యే గారు, అప్పుడున్న కలెక్టర్ గారు, అప్పుడున్న ప్రభుత్వము 3600 పైనే లబ్ధిదారులకు ప్రతి వార్డ్ నుంచి డిప్ సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ మనందరికీ తెలుసు, అప్పుడు కోర్టులో కొన్ని కేసులు వేయడం ద్వారా జగనన్న కాలనీస్, జగనన్న లేఅవుట్స్ లేట్ అవ్వడం జరిగింది. ఇంతలోనే ఎలక్షన్స్ రావడము, గవర్నమెంట్ మారడం జరిగింది. ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారిని కౌన్సిల్ సభ్యులు అందరం కలిసి అడగడం జరిగింది. ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు అక్కడ ఉన్న అన్ని వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు పొజిషన్ చూపించడాల్సిందిగా కోరుకోవడం జరిగింది. వీలైనంత త్వరలోనే కలెక్టర్ గారు స్పందించి వీలైనంత త్వరలోనే ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరికీ తమ పొజిషన్స్ చూపించి హౌసింగ్ లోన్స్ కానీ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కానీ త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా, పార్టీ రహితంగా ఫ్లాట్లు అందజేయాల పేద ప్రజలకని ప్రతి లబ్ధిదారుని కూడా పేదవాళ్ళకు అందజేయడం జరిగింది. అవి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రోడ్లు, లైట్లు, స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఆ ఫ్లాట్లు అందజేస్తే వెంటనే పేద లబ్ధిదారులందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేస్తామని తెలియజేయడం జరిగింది. నంద్యాలలో ఆటో డ్రైవర్లకు ప్రమాదాలపై, పోలీస్ చట్టాలపై, అదేవిధంగా పోలీస్ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పు అంటూ వారికి హెచ్చరికలు జారీ చేసిన పోలీస్ అధికారి వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ 3 టౌన్ సిఐ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ ఉత్తర్వుల ప్రకారం ఆటో యూనియన్ డ్రైవర్లతో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. వాహనాలను నడిపే ఆటో డ్రైవర్లు మద్యం సేవించరాదని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ప్రతి వాహనాలకు రికార్డులు సక్రమంగా ఉండాలని, ఇన్సూరెన్స్ విధంగా చేయించాలని, ఆటోలలో పరిమితకు మించి ప్రయాణికులను ఎక్కించాలని, మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ ప్రకారం విధులు సక్రమంగా పాటించాలని, ఆటో డ్రైవర్స్ యూనిఫారం ధరించాలని, అదేవిధంగా ఆటోలలో ఎవరైనా కానీ గంజాయి సప్లై చేస్తే మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదని, అలా ఎవరైనా ఉంటే మాకు సమాచారం ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సమాచారం తెలిపిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నేను నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐని మాట్లాడుతున్నా. ప్రస్తుత చట్టాల గురించి మీకు చెప్పాలని చూస్తున్నా. మీరందరూ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలా. ప్రస్తుతంలో ఇప్పుడున్న చట్టాల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దాదాపు 5,000 దాకా ఫైన్ ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలా. మీరు ఉండడం కాదు, మీరు ఎవరికన్నా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి కూడా మీరు వెహికల్ ఇచ్చినారంటే అతనితో పాటు మీకు కూడా ఫైన్ ఉంటుంది, శిక్ష కూడా ఉంటుంది బండి ఓనర్కి. అర్థమైందా? ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తర్వాత పొల్యూషన్ అన్ని నీట్గా పెట్టుకుంటే మిమ్మల్ని ఎవరు ఏమి ఇబ్బంది పెట్టరు, మీరు హ్యాపీగా ఉంటారు. అర్థమైనా? అట్లే కూడా సైబర్ క్రైమ్ మెయిన్గా మీరు ఏమంటే కొంతమంది అట్రాక్ట్ అవుతారు సైబర్ క్రైమ్ గురించి. మీకు పలానా యాప్ ఇస్తే మీకు తొందరగా లోన్ వస్తుంది, అది వస్తుంది అని చెప్పి మీకు ఏదో ఫాల్స్కి ఇచ్చి మాకు ఇంత ఒక 5,000 వేయండి, మీకు 50,000 పంపిస్తాం, ఇట్లాంటి ప్రకటనలను మీరు మోసపోవద్దు. అర్థమైందా? ఎప్పుడైనా ఈ సైబర్ క్రైమ్ వెంటనే మీరు ఏం చేయాలా, 1930 కానీ లేకపోతే 100 కాల్ కానీ సైబర్ క్రైమ్ ఒక ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ. నంద్యాల ఎస్పీ గారి ఆఫీస్లో సైబర్ క్రైమ్ ఉంది. అక్కడ వెంటనే మీరు తక్షణం సైబర్ క్రైమ్ ఆ నెంబర్కి ఫోన్ చేసినా కూడా మీకు వెంటనే అవి స్టాప్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ అవగాహన కల్పించాలా. మెయిన్గా గంజాయి ధర కూడా ఎవరైనా మీ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కానీ, ఎవరైనా తాగుతున్నప్పుడు కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వాళ్ళపైన మిమ్మల్ని సీక్రెట్గా మీ పేర్లు ఏమి బయట పెట్టాం, వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుంటాం. ఇవన్నీ మీరు కోఆపరేట్ చేయాలి.
ఇంకొకటి, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ మత్తు పదార్థాలు కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ తీసుకొని మీరు చేశారంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు, బండి సీజ్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా? ఇంకా మీకు చెప్పాల్సింది ఏమంటే నంద్యాల ఓం శాంతి ఆధ్వర్యంలో రక్షాబంధన్ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమార్కి రక్షాబంధన్ రాఖీ కట్టిన ఓం శాంతి సభ్యులు. ఈ సందర్భంగా రక్షాబంధన్ సందర్భంగా నీకు నేను రక్ష, నువ్వు నాకు రక్ష అనే నినాదంతో ఓం శాంతి సభ్యులు జిల్లా కలెక్టర్ ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమార్కి రక్షాబంధనం కట్టడం జరిగింది. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్కి జిల్లా అధికారులకు ప్రజావేదికలు వచ్చిన వారికి రక్షాబంధన్ రాఖీ కట్టడం జరిగింది. ఈ రాఖీ ద్వారా నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అంటూ నినాదం ద్వారా ప్రతి ఒక్కరూ రక్షణగా ఉండాలని ఓం శాంతి ఆధ్వర్యంలో రాఖీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యక్రమం మాట్లాడుతూ రాఖీ దినోత్సవం వచ్చిందంటే ఒక పండుగ అంటూ అన్నా చెల్లెల మధ్య ఉన్న ఆప్యాయతను గుర్తు చేసే పండుగ రాఖీ దినోత్సవం. ఈ రోజు మనందరికీ ఓం శాంతి ఆధ్వర్యంలో రాఖీ దినోత్సవం నిర్వహించడం చాలా అభినందనీయమని, ప్రతి ఒక్క అధికారి కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక చెల్లెలాగా ఒక అన్నలాగా భావించి ఈ సకాలంలో వారికి విధులు నిర్వహించాలని తెలిపారు. అదేవిధంగా ఓం శాంతి సిబ్బందిని అభినందించారు. భగవంతుడు అందరికీ ఒక్కరే. ఆయన మనందరికీ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాన్ని శ్రీమతం అంటాం, శ్రీమద్ భగవద్గీత. దాని నుంచి మనం ఏ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలనో మనం తెలుసుకొని పాటిస్తే ఆయన యొక్క రక్షణ ఉంటుంది. ఇదే రక్షాబంధనం యొక్క శుభ సందేశం. మొట్టమొదట కలెక్టర్ గారికి రక్షా కంకణం కడతాం, తర్వాత వేదిక అలంకరించిన వారికి, తర్వాత మీ అందరికీ కట్టబడుతుంది. ఆళ్లగడ్డ మండలం జమ్ములదిన్నె గ్రామం టీడీపీ సీనియర్ నాయకుడు పిరణ్ సాహెబ్ మనవడు వడ్ల షాజహాన్ 18 సంవత్సరాల నిన్నటి రోజు ఫిట్స్ వచ్చి కాల్వలో పడి చనిపోవడం జరిగింది. ఆ మృతదేహాన్ని దహన సంస్కరణలకు వెళ్లే మార్గమంతా నీటిమయమై మృతదేహాన్ని నీళ్లలో తీసుకుని వెళ్లే వీడియో వైరల్ కావడంతో స్పందించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోమవారం ఉదయం జంబులదిన్నె వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించి కలెక్టర్ రాజకుమారి గనియతో ఫోన్లో మాట్లాడి 40 లక్షల రూపాయలతో కాల్వార్టు కట్టాలని అధికారులను ఆదేశించి నెల లోపల పూర్తి చేయాలని చెప్పిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ సందర్భంగా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. మ్యామ్ నమస్తే మ్యామ్ యూఆర్ ఆన్ స్పీకర్. ఇక్కడ నిన్న జరిగింది కదా మ్యామ్, జమ్ములదిన్నెలో ముస్లిమ్స్ వాళ్ళు బాడీని తీసుకోబోతూ నీళ్ళలో మనం చూసాం కదా మేడం. అదే నేను చెప్పాను వీళ్ళకి కూడా, మీరు కూడా ఒకసారి చెప్తే ఇది మొత్తం అవును అవును అదే మ్యామ్, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ మీకు ఎస్టిమేషన్ మీకు ఈరోజు సాయంత్రం కల్లా వచ్చేస్తుంది మేడం. ఎస్ నేను కూడా ఇక్కడ విలేజ్కి వచ్చాను. ఇక్కడ ఏమవుతుందంటే మ్యామ్, తెలుగుగా నీళ్ళు ఉన్నాయి మ్యామ్, ఈ వంక పాడుతుంది కదా. నేను ఐ స్పీక్ టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. తెలుగుగా నీళ్ళు మనం కొద్దిగా ఫ్లో తగ్గగలిగితే ఇమీడియట్గా పని కూడా స్టార్ట్ చేసేయచ్చు మేడం. అది ఒకసారి మీతో మాట్లాడదామని వీళ్ళ ముందరే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఎంత ఖర్చు అవుతుందో సాయంత్రం కల్లా పంపిస్తే 2 రోజుల్లో డబ్బులు శాంక్షన్ చేసి వేపిస్తాను అంటుంది. ఓకేనా? అది మీరు వేసేది ఏదో పర్మనెంట్గా ఏదో టెంపరీగా ఇది చేయకండి. 2 పక్కల ప్రొటెక్షన్ పెట్టి ఇది ఒక 50 మీటర్ ఉంది మేడం, అవతల కూడా ఒక 50 వేయాలి మేడం. కల్వర్ట్ పోర్షన్ 30 మీటర్స్ సిడి వన్. అండ్ ఎండిఓ వీళ్ళు ఎవరు రాలేదా? ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలంలో గల చిన్నవంగలి గ్రామంలో నాన్బుడు వర్షాల వల్ల మట్టి మీద కూలి
ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా మరణించగా అదే కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉండడం వల్ల ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. అయితే గత సంవత్సరం జరిగిన ప్రమాద సమయంలో కలెక్టర్ రాజకుమారి గ్రామానికి వెళ్లి ఆ కుటుంబం యొక్క దుస్థితిని పరిశీలించి చెల్లించిపోయారు. అదృష్టవశాత్తు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న అమ్మాయి బతికినట్టు తెలుసుకొని ఆ అమ్మాయిని దత్తత తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఆ అమ్మాయికి జరిగిన నష్టాన్ని కలెక్టర్ వివరించారు. అంతేకాకుండా ఆ అమ్మాయికి అవసరమైన విద్యా వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ అమ్మాయి చదువుకున్నంత వరకు అన్ని తానే చదివిస్తానని కలెక్టర్ రాజకుమారి ఆ విద్యార్థికి హామీ ఇచ్చి ఆశీర్వదించారు. కాగా ఈరోజు జరిగిన PGRS కార్యక్రమంలో చిన్నవంగలి గ్రామ పెద్దలు ఆ విద్యార్థిని తీసుకొని కలెక్టర్ వద్దకు వెళ్లి మాట్లాడించారు. తనకు హాస్టల్లో అన్ని రకాల సదుపాయాలు వసతులు సమృద్ధిగా అందుతున్నాయని, తమను సహకారంతో తాను ఇంకా ఉన్నత చదువులు చదువుకుంటానని ఆ విద్యార్థి కలెక్టర్కు తెలిపారు. కలెక్టర్ చొరవ తీసుకొని విద్యార్థిని గురు ప్రసన్న లక్ష్మిని ప్రత్యేకంగా చూసుకుంటున్నందుకు చిన్నవంగలి గ్రామానికి చెందిన గ్రామ నాయకులు, ప్రజలు కలెక్టర్ రాజకుమారికి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ కలగం వల్ల ఆ రోజు తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు వచ్చి పాత మిద్దె ఇంట్లో పడుకున్నారు. మిద్దె అమాంతంగా పడిపోయింది. తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు చనిపోయారు. కుటుంబం అంతా చనిపోయారు అనుకున్నాక ఇంకొక పాప కూడా ఉంది. పాప ప్రొద్దుటూరులో చదువుతుంది అన్న విషయం మనకు తెలిసింది. ఆ పాపని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ముందుకు వచ్చింది. పాప చదువుతున్న స్కూల్కి కూడా మనం ఇన్ఫార్మ్ చేశాము. ఫీ ఎటువంటిది తీసుకోకూడదు, చదివించాలని. స్టిల్ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడితే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషనే ఆ ఫీ కట్టే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పాను. సో ఈరోజు నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, ప్రతిసారి కూడా మీకు ఇన్సూరెన్స్ గురించి లాస్ట్ టైం కూడా ఒక బ్యాంకర్స్ మీటింగ్లో చెప్పాను. మన టీమ్స్ మీ దగ్గరకు వస్తాయి, అవేర్నెస్ కల్పించండి. తర్వాత మన బ్యాంకర్స్ మీటింగ్ మండల్ లెవెల్, డివిజనల్ లెవెల్ ఎక్కడ జరిగినా కూడా ఏమేమి ఇన్సూరెన్స్ స్కీమ్స్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయో ప్రజలకు దాన్ని తెలియజేస్తే అనుకోని సంఘటనలు ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి తగు సహాయం అందిస్తున్న బాధ్యత తీసుకుంటాం. కాబట్టి ఈ మెసేజ్ ప్రాపర్గా అందరికి వెళ్ళేటట్టు చూడండి. ఆ పాపకి భగవంతుడు నిండు ఆశీస్సులు ఇవ్వాలి. మంచి కెరీర్లో ఆ పాప స్థిరపడాలి, ఆర్థికంగా బాగా నిలదొక్కుకోవాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరఫున కూడా నేను కోరుకుంటూ, బ్యాంకర్స్ టీం అందరికీ కూడా ఆ కుటుంబానికి సహాయం ఇస్తున్నందుకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా చాల్మార్ మండలం చిన్నవంగలి గ్రామం. నా పేరు గురు ప్రసన్న లక్ష్మి. కలెక్టర్ అమ్మ నన్ను బాగా చదివిస్తుంది. మా మమ్మీ, మా డాడీ, మా అక్క, మా చెల్లెలు చనిపోయినారు. మా వాళ్ళు చనిపోతానే నా 10th క్లాస్లో మేడం బాగా చదివిస్తుంది. నాకు అన్ని చూసుకోతుంది, డబ్బులు వేసింది, బాగా చదివిస్తుంది. నాకు అమ్మ లేని లోటు, నాన్న లేని లోటు బాగా చూసుకోతుంది కలెక్టర్ అమ్మ. గుర్తు బాగా చదివిస్తుంది. చంద్రబాబు నాయుడు డబ్బులు వేపించింది, మాట్లాడి. కలెక్టర్ అమ్మ నాకు కాలేజీకి, స్కూల్కి డబ్బులు కట్టింది. నేను చదివేంత వరకు చదివిస్తాను, నువ్వు ఏం బాధ్యత తీసుకోతారని చెప్పింది మేడం. మేడానికి కృతజ్ఞతలు. బాగా చదువుకోమని, ఇంజనీర్ కావాలని, బాగా చదువుకొని బాగా ఉద్యోగం తెచ్చుకొని నన్ను కలవమని. మేడం మాట నిలబెడతాను. థ్యాంక్స్. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నేపథ్యంలో ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం PGRSలో జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియాకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్షులు వి ఏసరత్నం, ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్తో పాటు ఆటో యూనియన్ నాయకులు నాగరాజు, ఎల్ల సుబ్బుడు, నాగేంద్ర, సురేష్, గంగయ్య, బాలు, ఓబులేసు, స్వామన్నలతో పాటు 100 మంది డ్రైవర్లు పాల్గొనడం జరిగింది. అనంతరం CITU జిల్లా అధ్యక్షులు వి ఏసరత్నం, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకున్న యువత ఉద్యోగాలు లేని నిరుద్యోగులుగా అనేక మంది వ్యవసాయం లాభసాటి లేక
ప్రైవేట్ ఫైనాన్సర్ల వద్ద అప్పులు, బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఆటోలు కొనుగోలు చేసి ప్రతి నెల ఈఎంఐలు చెల్లిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ జిల్లాలో సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 కుటుంబాలు స్వయం ఉపాధి పొందుతున్నాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లకు బడుగలు తగ్గుతాయి కాబట్టి ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతింటుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వము ప్రకటించడాన్ని హర్షిస్తున్నాం. అయితే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? ఆటో డ్రైవర్లపై విధించేటువంటి జరిమానాలు, చలానాల వలన కుటుంబాలు చాలా ఘోరంగా చిన్నాభిన్నమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆటో డ్రైవర్ల కోసము ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. జరిమానాలు, చలానాలు విధించకుండా ప్రభుత్వము పోలీసు అధికారుల ద్వారా, ఆర్టీఓ అధికారుల ద్వారా చాలా పెద్ద ఎత్తున దాడులు చేపిస్తుంది. వీటన్నిటిని ఆపాలని చెప్పేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము రవాణా రంగాన్ని బలోపేతం చేయడం కోసము కృషి చేయాలి. రవాణా రంగము రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయ లాంటిది. అటువంటి రవాణా రంగాన్ని ఈరోజు చిన్నాభిన్నం చేసేటువంటి జీవో నెంబరు 21ని పూర్తిగా రద్దు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవడం కోసము సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆటో డ్రైవర్లకు యాక్సిడెంట్లు అయితే ప్రభుత్వం నుంచి ₹1 కూడా సహాయం అందడం లేదు. యాక్సిడెంట్ అయిన తర్వాత తన కుటుంబం కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసము సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికైనా కానీ చలానాలు, జరిమానాలు విధించకుండా ఏదైతే మెకానిక్ సంబంధించినటువంటి వస్తువులు కూడా చాలా పెద్ద ఎత్తున ధరలు పెరిగినాయి. వాటన్నిటిని కూడా తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యంగా ఈ జీవో నెంబర్ 21ని పూర్తిగా రద్దు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు CIT ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి రాబోయే కాలంలో ప్రభుత్వం స్పందించకుండా ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి CITగా హెచ్చరిస్తున్నాము. ఆలోచన నీకు ఎందుకు లేదు? ఆ విధంగా అన్ని సౌకర్యాలతో నువ్వు చేసి యాక్సిడెంట్ జరిగితే బాధ్యుని చేయి. ఈరోజు యాక్సిడెంట్ చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష. 10 సంవత్సరాలు ఈ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించిన దిక్కెవరు? కాబట్టి ప్రభుత్వం అనేటువంటి చర్య అనాలోచితమైనది. యాక్సిడెంట్లో కేవలం డ్రైవర్ అనే బాధ్యులు చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కూడా దండిగా ఉన్నాయి. ఈరోజు రోడ్ల వెంట బీర్ షాపులు, బార్ల వెళ్ళ పెడుతున్నావు. బోర్ల వెంట ఆటో మొబైల్స్ పెట్టు, మెడికల్ మొబైల్స్ పెట్టు. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకుపోవడానికి అటువంటి చర్యలు తీసుకోకుండా తాగు, స్పీడ్ బెంచ్ అనేటువంటి బోర్డులు పెట్టి తాగిన తర్వాత నువ్వే కారణం అంటే తాపడానికి నువ్వే కదా కారణము. కాబట్టి ఆ విధానం ఏంటి? దానిపైన స్పష్టమైనటువంటి విధానం ప్రభుత్వాలు ప్రకటించకుండా ఏదో మీకు తోచినట్టు ఆటో కార్మికులు అన్నిటికీ కారణం, డ్రైవర్స్ అన్నిటికీ కారణం అంటే ఇది కరెక్ట్ కాదు. కాబట్టి 12 లక్షల మంది ఆటో కార్మికుల యొక్క జీవితాల గురించి మీరు ఏం ఆలోచన చేస్తారో, ఏం చర్యలు తీసుకుంటారు అనేటువంటి ఒక్కసారి మీరు ఆలోచన చేయమని ఇమీడియట్ గా ఆటో కార్మికులతోని చర్చలు ఈ ప్రభుత్వం జరపాలా. కాబట్టి వాళ్ళ జీవనానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, వాళ్ళ కుటుంబాలను పోషించడానికి ఒక భరోసా ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ప్రభుత్వాన్ని తిరగనిచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా వీరైతే అడ్డుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేపడతాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో కార్మికుల గురించి కానీ, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ ఇమీడియట్ గా ఆలోచన చేసి చర్చలు జరపాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నంద్యాల కలెక్టరేట్లోని PGRS హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో చైర్మన్ గుంటుపల్లి హరిబాబు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. నంద్యాల పట్టణంలో కలెక్టర్ రాజ్ కుమార్ కి కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మబూనిసా వినతి పత్రం. నంద్యాలలో ఆటో డ్రైవర్లకు ప్రమాదాలపై పోలీస్ చట్టాలపై చర్యలు తప్పు అంటూ హెచ్చరికలు జారీ.
రాజకుమార్కి రక్షాబంధన్ రాఖీ కట్టిన ఓం శాంతి సభ్యులు. మృతదేహాన్ని నీళ్లలో తీసుకొని వెళ్లే వీడియో వైరల్. స్పందించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. చిన్నవంగలి గ్రామానికి చెందిన గ్రామ నాయకులు, ప్రజలు కలెక్టర్ రాజకుమార్కి మీడియా ముఖంగా ధన్యవాదాలు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. సిఐటియు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.